హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం కాస్ట్ మేనేజ్మెంట్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్కి సంబంధించిన సిరీస్ని చేస్తున్నాము. అందులో మనకి 27 క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నా 28th నుంచి చూసుకుంటే అండ్ 28th నుంచి ఏవైతే చూసుకుంటామో ఇవన్నీ ఆల్ లేటెస్ట్ ఆర్టీపీస్ ఎంటీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది ఎప్పుడుది క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి ఆర్టీపీ జూలై 2021 అండ్ ఎంటీపీ అక్టోబర్ 2021, ఎంటీపీ అక్టోబర్ 2022. సో 2 సార్లు ఎంటీపీలో ఇచ్చాడు అండ్ ఒకసారి ఆర్టీపీలో ప్రొవైడ్ చేసినారు. అండ్ ఇప్పుడు వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. ఫస్ట్ ప్రిపేర్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ స్టేట్మెంట్ యాజ్ పర్ క్లాసిఫికేషన్ సజెస్టెడ్ బై హ్యాన్సన్ అండ్ మెంజర్డ్. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ కాస్ట్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎన్విరాన్మెంట్ కాస్ట్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేద్దాం. నెక్స్ట్ అనలైజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ అట్ SPM. ఇది ఏదైతే మీరు చేస్తారో దాన్ని అనలైజ్ చేయండి. నెక్స్ట్ ఎవాల్యుయేట్ వెదర్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ హీ సక్సెస్ఫుల్ ఇన్ సర్వింగ్ దేర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. నోట్ క్లియర్లీ స్టేట్ ద అజంప్షన్స్. సో క్రాస్ ఫంక్షనల్ టీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఉందా రిలేటింగ్ టు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి సంబంధించి అనేది చెప్పాలి, దాన్ని ఎవాల్యుయేషన్ చేయాలి. నౌ అనెక్ట్ దేర్ స్క్రాప్ జనరేటెడ్. స్క్రాప్ ఎంత జనరేట్ అయింది, క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ 1572 MT, 1428, 1114 MT, 886 MT. సో ఇవి స్క్రాప్ ఎంత జనరేట్ అయింది దాన్ని అండ్ రీసైక్లింగ్ కూడా మనం చేస్తున్నాము. సో స్క్రాప్ జనరేటెడ్ అండ్ రీసైకిల్. నౌ కమ్ టు ద క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? శీతల్ పేపర్ మార్ట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ISO 14001 and 2004 ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ రివైజ్డ్ ISO. సో ఇది ఒక సర్టిఫికేట్ పొందిన ఒక సంస్థ, మీన్స్ సర్టిఫికేట్ పొందిన ఒక కంపెనీ. ఇక్కడ SPM అనేది సెల్లింగ్ ఈకో ఫ్రెండ్లీ అండ్ వీట్ స్ట్రా బేస్డ్ పేపర్స్ డిఫరెంట్ సైజెస్ A3, A4, A5. అంటే వీళ్ళు మంచి ఎకనామికల్లీగా ఒక పేపర్స్ని సేల్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటా. అండ్ GSM అండర్ ద బ్రాండ్ ప్రైమ్. సో దాని యొక్క బ్రాండ్ నేమ్ ఉంది ప్రైమ్ అని ఉంది. ప్రైమ్ ఈజ్ ఏ ఫేమస్ నేమ్ అమాంగ్ బోత్ కమర్షియల్ అండ్ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్స్. సో మొత్తం కమర్షియల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ పేపర్స్ని, హౌస్ హోల్డ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గెట్టింగ్ సర్టిఫైడ్ a cross-functional team is constituted which is responsible to improve environmental impact and image of SPM has eco-friendly enterprise and control environmental cost, which collect the following particulars relating to H1 and H2 first and second half of relevant fiscal year. Disposing of toxic material cost వచ్చేసి 1.2 crores to SPM in H2, which is 20% lesser than what was spent in during H1. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సర్టిఫికేట్స్ కోసం క్రాస్ ఫంక్షనల్ టీమ్ని మనం పెట్టినాము అండ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఎకో ఫ్రెండ్లీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ చేయడానికి దీనికి 2 పర్టికులర్స్ పెట్టినారు. ఒకటి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని H1, H2 అనేది. అండ్ దీనిలో ఫిజికల్ ఇయర్లో మనకి టాక్సిక్ మెటీరియల్ ఉంటాయి కదా, ఆ టాక్సిక్ మెటీరియల్ని డిస్పోజ్ చేయడానికి అయిన కాస్ట్ ఎంత 1.2 crores మనకి అయ్యింది. ఏది ఇన్ టు SPM ఇన్ H2కి సంబంధించి. సో H2కి 1.2 crores అయిందంటే విచ్ ఈజ్ 20% లెసర్ దెన్ ద స్పెంట్ ఇన్ డ్యూరింగ్ H1. సో 20% తక్కువ అంటే ఇది 80%కి ఈక్వల్ అయినట్టు 1.2 అనేది. సో 100%కి ఎంత ఈక్వల్ అవుతుంది అనేది H1కి సంబంధించిన కాస్ట్. సో ఇది డిస్పోజింగ్ టాక్సిక్ మెటీరియల్కి సంబంధించి. సో డిస్పోజింగ్ టాక్సిక్ మెటీరియల్ 1.2. సో 1.2 ఇది 80%కి ఈక్వల్ అయితే మొత్తం 100%కి ఎంత అవుతుంది 150 crores అవుతుంది డిస్పోజింగ్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకేం చెప్పినారు టాక్సిక్ మెటీరియల్ తర్వాత కమిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్ములేటింగ్ పాలసీస్ మ్యాటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇన్ SPM has departmental budget 6 lakhs per annum. In H1 to utilization rate is 80% and in H2 it was 110%. సో డిపార్ట్మెంటల్ బడ్జెటెడ్ కాస్ట్ ఎంత ఉంది 6 lakhs ఉంది. దానికి ఇదేమో 80%, అదేమో 1.2%. అంటే 6ని ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇద్దరికి సంబంధించి. సో 6/2 ఇంటూ 0.8 దట్ ఈజ్ H1కి సంబంధించి, 1.1 దట్ ఈజ్ రిలేటెడ్ టు H2కి సంబంధించి కాస్ట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ ఎర్లియర్ యూజ్ టు కండక్ట్ అండ్ హాఫ్ ఇయర్లీ బేసిస్. సో హాఫ్ ఇయర్లీ బేసిస్ కండక్ట్ చేస్తుంటే ఇంతకుముందు, బట్ మేనేజ్మెంట్ డిసైడెడ్ రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ టు క్వార్టర్ ఈచ్ ఇన్ మిడ్ ఆఫ్ సచ్ ఇయర్. సో ఈచ్ సచ్ ఆడిట్ కాస్ట్ ఎంత 8 lakhs. సో మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంటల్ ఆడిట్ కాస్ట్ ఎంత ఉందా 8 lakhs ఉంది. 8 lakhs అని చెప్పినది ఎన్విరాన్మెంటల్ ఆడిటర్. సో
ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ 8 ఉండే, దాన్ని ఇప్పుడు ఏం చేసినారు మిడ్కి వచ్చిన తర్వాత అంటే ఒక హాఫ్ ఇయర్ అయిపోయినాక అంటే H1 కేమో 8 తీసుకున్నాము, దాని తర్వాత క్వార్టర్లీ చేస్తున్నాము అంటే 2 times చేస్తున్నాము. సేమ్ కాస్ట్ 8 into 2 తీసుకుంటే 16 crores అవుతుంది. సో అది ఎన్విరాన్మెంటల్ ఆడిట్ కాస్ట్కి సంబంధించిన మ్యాటర్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అయిపోయిందా. నెక్స్ట్ SPM ఇన్ H2 spends X2. ఓకే, H2 SPM sends the production capacity and install the new plant and machinery which he has put to cost of 77.25 crores. This is premium version of plant and machinery due to its capability to reduce the generation of waste. సో H2లో పెట్టినాము ఒక ప్లాంట్ అండ్ మిషనరీ, అది ఎంత కాస్ట్ అయినది 70. H2కి సంబంధించి కాస్ట్ 70 ఓట్ పెట్టినాము. జస్ట్ మినిట్ మొత్తం క్వశ్చన్ చదవండి. ఎక్కడున్నాం? 77.25 crores. This is premium version of plant and machinery due to its capability to reduce the generation of waste. సో వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి H2లో ఒక మిషన్ని ఇన్స్టాల్మెంట్ చేసినాము, అది కాస్ట్ వచ్చేసి 77.25 crores. ఓకే, నెక్స్ట్ ఎరెక్షన్ అండ్ అదర్ ఇన్స్టాలేషన్ కాస్ట్స్. ఓకే. సో ఈ కాస్ట్కి మళ్ళీ ఈ కాస్టెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏవైతే మనం ఒక ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకొస్తున్నామో ఆ ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకొస్తున్నప్పుడు దానికైనా యాక్సెసరీ, దానికైనా అడిషనల్ కాస్టెస్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి ఇంకా కాస్టెస్ ఇక్కడ ఉన్నాయి 77.25 crores. అది ఎంత ఉంది? 65 lakhs ఉంది. 65 lakhsని యాడ్ చేసుకోండి. అండ్ ద సేమ్ ఫర్ ఆల్ వర్షన్స్కి. ద స్టాండర్డ్ వర్షన్ హ్యాస్ ఆన్ బోర్డ్ కాస్ట్. సో ఆన్ బోర్డ్ కాస్ట్ ఎంత ఉంది? 76.2 crores ఉంది. సో ఇది కూడా యాడ్ చేసుకోండి. మొత్తం 77.2 crores. SPM is practicing recycling policy which has formulated around 3 years ago. For the scrap it has generated its plans. So the review of recycling policy he is pending for the last 12 months. So last 12 months నుంచి పెండింగ్ ఉంది రివ్యూ చేసేది రీసైక్లింగ్కి సంబంధించి. దానికి సంబంధించిన కాస్ట్ ఇంకర్ అయినాము. ఫిజికల్ ఇయర్లో 2.75 crores స్పెండ్ చేసినాము. అలైన్మెంట్ టు స్క్రాప్ జనరేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్. సో మనం ఎంత ఇంకర్ అయినాము? 2.75 crores మనం ఇంకర్ అయినాము. ద పాలసీ డాక్యుమెంట్స్ ఆల్సో స్టేట్స్ జీరో డిశ్చార్జ్ ఆఫ్ వేస్ట్ అండ్ స్క్రాప్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ ఆర్డర్ టు ట్రూ సెన్స్ ఎకనామికల్లీ అండ్ ఎకో-ఫ్రెండ్లీ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ H2 కంటైన్మెంట్ టెస్ట్ వాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ హీజ్ కాస్ట్. సో H2లో పర్ఫామ్ చేసినామంట. ఎంత అయింది పర్ఫార్మ్డ్ విచ్ కాస్ట్? 4 lakhs to SPM అండ్ ద మానిటరింగ్ కాస్ట్ ఇంకా డూయింగ్ ద ఇయర్ వాజ్ 78 lakhs. ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది ఓన్లీ ఫర్ దీనికి సంబంధించి ఏమంటారు H2కి మాత్రమే పర్ఫార్మెన్స్ చెప్పినాము చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మిషనరీ పైన మాట్లాడినాం కదా. 7.725 మైనస్ 65 మైనస్ 7.620 ఆ కాస్ట్ని మనం తీసేసే ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తుంది. సో 40 lakhs అవుతుంది, మనకి 40 crores అవుతుంది దానికి సంబంధించి. Since the details regarding useful economic life of newly erected plant and machinery is not given, so hence the entire incremental cost recognized in H2 only. So when put to use, despite benefit will arise over the useful economic life in the form of reduction of generation of waste. So ఆ కాస్ట్ని తీసేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది? 40 వచ్చింది. 7.7 ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే మనం తీసుకుంటుంటే. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఒకటే కన్సిడర్ చేసినాము. H2కి సంబంధించి 4 crores చూపించినామా? 4 crores చూపించినాం చూడండి. సో మానిటరింగ్ కాస్ట్ ఎంత చెప్పినా ఇక్కడ? మానిటరింగ్ కాస్ట్ని 52 78ని 1:2 రేషియోలో డివైడ్ చేసుకోమన్నారు. దానికి డబల్ అవుతుంది అని చెప్పినారు కాబట్టి ఈ 78ని H2కి. నెక్స్ట్ ప్రిపేర్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ స్టేట్మెంట్. సో ఎన్వైరన్మెంటల్ కాస్ట్ స్టేట్మెంట్ మనకు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టున్నవి. ఏమైనా మిస్ చేసినామా? ఇది చెప్పినాము. దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చెప్పినాము, మానిటరింగ్ చెప్పినాము, పర్ఫార్మెన్స్ కంటైన్మెంట్ కాస్ట్ చెప్పినాము, ఎన్వైరన్మెంటల్ ఆడిట్ కాస్ట్ చెప్పినాము. రీసైక్లింగ్ స్క్రాప్ ఆడ 275 crores ఉంది కదా, ఆ 275 crores-ని 3:2 రేషియోలో మనం డివైడ్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. డిస్పోజింగ్ టాక్సిక్ మెటీరియల్ని డిస్పోజ్ చేస్తున్నామని చెప్పినాము, ఇది గురించి చెప్పేసినాం. సో గ్రాండ్ టోటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అనాలైసిస్. ఫస్ట్ ఇప్పుడు యాడ్ వచ్చిన దాన్ని అనాలైసిస్ చేసుకోమన్నారు. దీనికి వచ్చినది కాస్ట్ ఎంత ఉంది? 345.3 వచ్చింది. ఇక్కడ 351. H1లో వచ్చేసి 351 ఉంది, H2లో వచ్చేసి 345 ఉంది. అంటే ఒక 345 మనం ఏదైతే మనం ఒక మిషనరీని ఇన్స్టాల్మెంట్ చేసినామో అండ్ ఒక టెస్ట్ని పర్ఫామ్ చేసినామో దాని తర్వాత కాస్ట్ అనేది మనకి తగ్గింది, 345కి వచ్చింది. కంపారిటివ్లీ లెస్ దెన్
what was incurred in H1 351.4 lakhs. Environmental internal failure cost. So environmental internal failure cost అనేది reduced in H2, that is 230 lakhs. environmental cost అనేది మనకి ఎంత తగ్గింది, 230 lakhs తగ్గింది మొత్తానికి చూసుకుంటే, ఇన్ కంపారిజన్ టు H1 315 ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో బట్ స్టిల్ సబ్స్టాన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ టోటల్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్, దానికి పర్సంటేజ్లో మనం చూసుకుంటే 66.61 అవుతుంది, ఇక్కడ 89.64 అవుతుంది. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంక్రిమెంటల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఈజ్ ఆ అవుట్కమ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్. సో మనం దీనిలో మనం పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఎన్వైరన్మెంటల్ కాస్ట్ షీట్ అంటే మనకి యాక్చువల్గా 4 కాస్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్ కాస్ట్ ప్లస్ అప్రైజల్ కాస్ట్ని ఇంకొక పేరు అంటే డిడక్షన్ కాస్ట్ కూడా అంటాము. నెక్స్ట్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. సో ఈ అప్రైజల్కి ఇంకొక పేరు కాదు, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అంటాము. సో ఇది ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్కి వచ్చేస్తుంది, ఇది ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్కి వచ్చేస్తుంది, ఇది ప్రివెంటివ్ కాస్ట్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మూడింటికి ఎవరికి వాళ్ళకి సబ్స్టాన్సివ్గా చూసుకుంటే పర్సంటేజెస్ ఇవి మనకి ఇండివిజువల్ పర్సంటేజెస్ చూసుకుంటే ఈ పర్సంటేజ్ల గురించి ఇప్పుడు మనం కింద డిస్కషన్ చేస్తున్నది, ఎంత ఉంది, ఎంత తగ్గింది అండ్ ఎంత ఈక్వాలిటీ ఉంది అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 66.61 ఉంది కదా, ఈ 66.61 ఇక్కడ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ 89.914 అనేది 964 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మొత్తం అంటే ఎన్వైరన్మెంటల్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఎంత పర్సంటేజెస్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రివెన్షన్ కాస్ట్ 12.54, ఇవి ఏవైతే 12.54 ఉంది అండ్ 0.68 ఉంది అవి కాస్ట్ పర్సంటేజెస్ తగ్గినాయని చెప్తున్నాము. నోట్ ఇన్ ద పాలసీ డాక్యుమెంట్ ఆల్సో స్టేట్ దట్ మనకి పాలసీ స్టేట్మెంట్ ప్రకారం జీరో డిశ్చార్జ్ ఆఫ్ వేస్ట్ స్క్రాప్ ఇన్ టు ద ఎన్వైర్న్మెంట్, ఇది జీరో డిశ్చార్జ్ చేయడం కోసం డిశ్చార్జ్ చేయడం అనేది చేస్తున్నాం అన్నాం. కాబట్టి మనకి ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అనేది మనకి ఏముండదు. సో నో ఎన్వైర్న్మెంట్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. సో మొత్తం జీరో వచ్చిన వేస్టేజ్ని కూడా మనం ఎకో ఫ్రెండ్లీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ ద సర్టిఫికేట్, మనం ISO సర్టిఫికేట్స్ తీసుకుంటుంటాము, దానికోసం క్రాస్ ఫంక్షనల్ టీమ్ పెట్టినామని పైన క్వశ్చన్లో చెప్పినాం కదా, దానికి సంబంధించి ద క్రాస్ ఫంక్షనల్ టీమ్ హ్యాస్ terms of reference to improve the environmental impact and image of SPM has eco-friendly enterprise and control environmental cost. In the context of controlling environmental cost, the team attained a reasonable reduction in total environmental cost. Impact in this environmental cost statement, that is over H1 and H2. See low because incremental cost due to purchase of premium version of plant and machinery he charged. చెప్పినాం కదా మనం పైన ప్రీమియం వర్షన్ ఆఫ్ మిషనరీ ఒకటి పర్చేజ్ చేయడం వల్ల మనకి కాస్ట్ అనేది తగ్గింది అండ్ బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెడ్యూస్ వేస్ట్ ఓవర్ ద యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ లైఫ్కి. సో ఆ పాయింట్ని మనం ఎవాల్యుయేషన్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద ఇమేజ్ ఆఫ్ SPM, దీనివల్ల ఏమవుతుందంటే జీరో డిఫెక్ట్లోకి వచ్చి మనం కాస్ట్ని తగ్గించుకుంటూ వచ్చినామంటే మన యొక్క ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంప్రూవింగ్ ద ఇమేజ్ ఇంపాక్ట్ SPM ఏబుల్ టు జనరేట్ లో వేస్ట్ 2000 MTs. మనకి వేస్టేజ్ జనరేషన్ దానిలో కూడా మనకి కంపారిజన్ చేసుకుంటే 3000 MT వేస్టేజ్ ఉన్నది 2000 వేస్టేజ్కి పోతుంది జస్ట్ బై ఇన్స్టాలింగ్ ద న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ విచ్ ప్రొడ్యూస్ లెస్ వేస్ట్, ఇంక్రీజ్ ఇన్ మానిటరింగ్ అండ్ ఆడిట్. సో రెండు మనం ఇంక్రీజ్ చేసినాం పైన, ఒక ప్లాంట్ అండ్ మిషనరీ చెప్పినాము H2లో అండ్ మానిటరింగ్ ఆడిట్ అనేది సపరేట్గా దీనికి చూపించడం అనేది సపరేట్గా ఈ రెండింటికి మాత్రమే వేసినాము, H2కి మాత్రమే ప్రొవైడ్ చేసినాము. సో ఇట్ కెన్ కన్క్లూడెడ్ దట్ ద టీమ్ హీ సక్సెస్ఫుల్లీ సర్వింగ్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్. సో టీమ్ అనేది సక్సెస్ఫుల్గా వర్క్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 29, వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. వాట్ ఈస్ రిక్వైర్డ్, క్యాలిక్యులేట్ ద అడిషనల్ ఆర్డర్స్ టు బి రిసీవ్డ్, additional orders received to be if the targeted contribution that company wants to earn 150 for the period April to July కి అది ఎంత కాంట్రిబ్యూషన్ ఎర్న్ చేయాలనుకుంటుంది, 150 కాంట్రిబ్యూషన్ ఎర్న్ చేయాలనుకుంటుంది. యూ మే అజ్యూమ్ దట్ నో ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ రిలవెంట్ ఇన్ అరైవింగ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ అండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ July ఈజ్ టు బి కన్సిడర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద అడిషనల్ ఆర్డర్ రిక్వైర్డ్ ఇన్ July. సో జూలైకి సంబంధించి అండ్ అక్కడ ఏమి ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉండకూడదు అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ జూలైలో చూపించుకోవాలి, అడిషనల్ ఆర్డర్స్ రిక్వైర్డ్ ఇన్ జూలైకి సంబంధించి. నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్, ABC Limited an investment company undertakes share market research for its clientsకి సంబంధించి to design a tailor-made investment strategy for clients. The designated team of staff
టేక్స్ 4 months. సో ఏబీసీ లిమిటెడ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ మార్కెట్లో రీసెర్చ్ చేస్తుంటుంది ఫర్ ఇట్స్ క్లయింట్స్కి సంబంధించి. ఇది ఏం చేస్తుంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్ట్రాటజీస్ అంతా ఒక కస్టమైజ్డ్ అంటే కస్టమర్కి ఎట్లా కావాలనేది అట్లా చేస్తుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లో కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో, ఆర్ ఇంకొక దానిలో కావాలంటే ఇంకొక దానిలో, పోర్ట్ఫోలియోలో కావాలంటే పోర్ట్ఫోలియోలో, ఇట్లా ఏ దానిలో కావాలనుకుంటే ఆ దానిలో పర్ఫెక్ట్ స్ట్రాటజీని ప్రొవైడ్ చేస్తుంటుంది. సో డిజిగ్నేటెడ్ టీమ్ ఆఫ్ స్టాఫ్ టేక్స్ 4 months. సో 4 months తీసుకుంటారు వాళ్ళు టైం అనేది. ద టీమ్ కంప్రమైజెస్ ఇన్వాల్వ్మెంట్స్ ఆఫ్ 3 divisions. సో దీనిలో 3 divisions అనేది ఉన్నాయి. ఒక టీం ఫస్ట్ డేటా కలెక్షన్ తీసుకునే టీము, దాని తర్వాత రీసెర్చ్ చేసే టీము, తర్వాత అడ్వైజరీ చేసే టీము. ప్రపోర్షనేట్ వేరియబుల్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్ రెస్పెక్టివ్ మంత్స్. సో 4 months టైం తీసుకుంటారు కదా, ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు వీళ్ళు అని చెప్తున్నారు. సో ఏప్రిల్ మంత్కి సంబంధించి డేటా కలెక్షన్ వాళ్ళు 20, 30, 50% తీసుకుంటారు వేరియబుల్ కాస్ట్లో. నెక్స్ట్ రీసెర్చ్ వాళ్ళు 40, 20% తీసుకుంటారు. నెక్స్ట్ అడ్వైజరీ వాళ్ళు 30, 10, 40, 20 తీసుకుంటారు. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్, ఇవి హ్యాజ్ ఎ డివిజన్ వైజ్గా హ్యాజ్ ఎ కంపెనీ హ్యాజ్ ఎ హోల్గా తీసుకుంటే అమంగ్ 3 categories ఆఫ్ స్టాఫ్ ఇన్ ద ఫాలోయింగ్ రేషియోస్. దీనికి సంబంధించి టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత తీసుకుంటారు వీళ్ళు, డేటా కలెక్షన్ వాళ్ళు 30, రీసెర్చ్ వాళ్ళు 50 అండ్ అడ్వైజరీ వాళ్ళు 20. అదే మంత్గా చూసుకుంటే అట్లా, అండ్ వేరియబుల్ కాస్ట్ హ్యాజ్ ఎ కంపెనీ హ్యాజ్ ఎ హోల్గా చూసుకుంటే ఎట్లా. నెక్స్ట్ ద కాంట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ వుడ్ బి అట్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్. సో కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఎట్లా తీసుకుంటారు వీళ్ళు అంటే, సో మనకి కాంట్రిబ్యూషన్ని కింద క్యాలిక్యులేషన్ చేయమన్నారు. మనకి కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం కావాలి, మనకి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇప్పుడు మనకి వేరియబుల్ కాస్ట్ ఇది వచ్చిందా, వేరియబుల్ కాస్ట్ వచ్చేసింది. అండ్ ఇది కూడా వేరియబుల్ కాస్టే యాజ్ ఎ డివిజన్ వైజ్గా. అండ్ ఇదే ఏం చెప్తున్నారు, కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఎంత అనేది చెప్తున్నారు. సో కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ వుడ్ బి అట్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ 100, 80, 150. అండ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ జనరేటెడ్ ద వాల్యూ ఆఫ్ వర్క్ ఎగ్జిక్యూటెడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ లైన్స్. సో సేల్స్ ఏమైతే వర్క్ ఎగ్జిక్యూటెడ్ అంటే వీళ్ళు చేసే సేల్స్ అనమాట. సో సేల్స్ ఎంతైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ సేల్స్ ఎగ్జిక్యూట్ చేసిన దానిలో ఇంత అమౌంట్ వాళ్ళది ఎంత 30, 20, 30, 20% తీసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు సేల్స్ కావాలంటే ఇది ఉంది కదా, టోటల్ వేరియబుల్ కాస్ట్ వచ్చింది, మనకి కాంట్రిబ్యూషన్ కూడా మనకి ఈడనే ఉంది, కాంట్రిబ్యూషన్ కిందనే ఉంది. సో కాంట్రిబ్యూషన్స్ అండ్ సేల్స్ వాటికి చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా సేల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ యాక్చువల్ వర్క్ ఎగ్జిక్యూటెడ్ బై ఏబీసీ లిమిటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 3 lakhs, మే 2 lakhs, జూన్ 2 lakhs అండ్ జూలై 2 lakhs. ఓకే, ఇంత వీళ్ళు వర్కౌట్ చేసినారు. నౌ ఇప్పుడు ఎర్న్ ఎంత కావాలి కంపెనీకి, 1,50,000 కావాలి ఏప్రిల్ టు జూన్కి సంబంధించి. అది నో ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ రిలవెంట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వస్తే, ఆన్సర్లోకి వస్తే మనకి ఇచ్చిన పర్సంటేజ్ ఏమి ఇచ్చినారు, ఇక్కడ 30, 50, 20 ఇచ్చినారు హ్యాజ్ ఏ వేరియబుల్ కాస్ట్కి. నేను యాజ్ ఇట్ ఈజ్గా అవి తీసుకుంటాను. సో 30, 50, 20. సో 30, 50, 20 తీసుకుంటా. నాకు ఈ కాంట్రిబ్యూషన్ ప్రకారంగా నాకు పర్సంటేజ్ని ఇచ్చినారు. సో ఈ కాంట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ వుడ్ బి హ్యాస్ పర్సంటేజ్ 100, 80, 150. సో 100, 80, 150 అంటే 30 ఇంటూ 100%, 50 ఇంటూ 80%, 20 ఇంటూ 150%. సో టోటల్ సేల్స్ నాకు ఎంతైతే అప్పుడు వేరియబుల్ కాస్ట్ ఆఫ్ వర్క్ విల్ బి 100 రూపీస్ అనుకుంటే, వర్క్ అనేది 100 రూపీస్ అనుకుంటే, రిక్వైర్డ్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ పర్సంటేజ్ ఆన్ కాస్ట్లో చూసుకుంటే మనకు ప్రొవైడ్ చేసినా కాబట్టి 30, 80, 150%. సో 30, 80, 150%ని నేను చేస్తే నాకు సేల్స్ అనేది వస్తుంది 20, 90, 50. అంటే మొత్తం సేల్స్ ఎంత, నాకు 200 సేల్స్. ఈ 200 సేల్స్ని నేను బైఫర్కేషన్ చేసుకుంటా. ఏది కాంట్రిబ్యూషన్ మనకి ఇండివిజువల్ డివిజన్ వైజ్గా నాకు పర్సంటేజెస్ని ప్రొవైడ్ చేసినా కదా. సో ఈ 200ని నేను ఇక్కడ తీసుకుంటా. ఫస్ట్ వర్క్ ఎగ్జిక్యూటెడ్ 200ని ఈ పర్సంటేజెస్ ఏవైతే మనకి పర్సంటేజ్ మంత్లీ పర్సంటేజెస్ని ప్రొవైడ్ చేసినారో 30, 20, 20, 20. సో వర్క్ ఎగ్జిక్యూటెడ్ పర్సంటేజ్కి కన్నా నేను డీల్ చేసుకుంటే ఎంత అవుతుంది, వర్క్ ఎగ్జిక్యూటెడ్ 60, 40, 60, 40 అవుతుంది. గివెన్ దట్. నెక్స్ట్ ఇప్పుడు 3 డివిజన్స్ ఉన్నాయి. 3 డివిజన్స్కి నేను బైఫర్కేషన్ చేసుకోవాలి. ఇప్పుడు డేటా కలెక్షన్కి, రీసెర్చ్కి అండ్ అడ్వైజరీకి సంబంధించి. సో డేటాకి, అడ్వైజరీకి, దానికి మూడింటికి నేను కన్వర్షన్ చేసుకుంటే ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి. సో ఇది టోటల్ మనకి 100 రూపీస్ అనుకుంటే మొత్తం వాటికి డివైడ్ చేసుకోవడానికి ఎంత పర్సంటేజ్ని చూసుకోవాలి. ఇక్కడ ఇది పర్సంటేజ్ అనేది సి అనుకుంటే, సో ఎంత ఉందిడా సి ప్రకారంగా
నాకు వచ్చిన డేటా కలెక్షన్కి సంబంధించి ఎంత సేల్స్ 60 ఉంది. సో యాజ్ రీజ్గా నేను ఇక్కడ 60 తీసుకుంటా. ఈ 60ని మళ్ళీ పర్సంటేజ్లో తీసుకోవాలి. ఏ పర్సంటేజ్ 30-20% నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ 90 రూపీస్, ఇది రీసెర్చ్కి సంబంధించినది. సో రీసెర్చ్కి సంబంధించి తీసుకుంటా సేమ్ పర్సంటేజ్ 30-20% తీసుకోవాలి. నెక్స్ట్ అడ్వైజరీకి సంబంధించి 50 రూపీస్ ఉంది. సో అడ్వైజరీకి సంబంధించి 50 తీసుకుంటా 30-20%. సో ఆల్మోస్ట్ మీకు ఈ సేల్స్ ఐడియా వచ్చేసింది అనుకుంటా. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 30 ఉంది. సో నేను ఇక్కడ 30 తీసేసుకుంటాను. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ నెక్స్ట్ 50 ఉంది. సో 50 తీసుకుంటాను. అండ్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, 20 ఉంది. ఏ పర్సెంటేజ్లో తీసుకోవాలంటే మనకి ఇండివిజువల్గా వాళ్ళు పర్సెంటేజ్ని ప్రొవైడ్ చేసినారు కదా, మంత్లీ వైజ్ వేరియబుల్ కాస్ట్కి సంబంధించిన పర్సెంటేజ్. సో ఈ పర్సెంటేజ్లో నేను అలొకేట్ చేసుకుంటా. ఏప్రిల్ మంత్కి, జూన్ మంత్కి సంబంధించి అండ్ మేకి, జూలైకి సంబంధించిన పర్సెంటేజెస్ని నేను అలొకేట్ చేసుకుంటా. ఇప్పుడు అలొకేట్ చేసుకున్నాం వేరియబుల్ కాస్ట్. సో ఇండివిజువల్గా నేను పర్సెంటేజ్ని అలొకేట్ చేసుకున్న తర్వాత నాకు ఏమొస్తుంది అంటే కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ ఇక్కడ వస్తుంది, కాంట్రిబ్యూషన్ వస్తుంది. టోటల్ కాంట్రిబ్యూషన్ నాకు వచ్చిందా, ఓకే, టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ పైన సేల్స్ ఉన్నాయా, ఎస్ సేల్స్ ఉన్నాయి. సో కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేస్తే నాకు ఈ పర్సంటేజ్ ఎంత అనేది వస్తుంది. ఈ పర్సంటేజ్ని మనం ఏదాంతో కంపేర్ చేసుకోవాలి, యాక్చువల్ సేల్స్ని మనకి ప్రొవైడ్ చేసినాడు. అదెంత ప్రొవైడ్ చేసినాడు, 3 lakhs, 2 lakhs, 3 lakhs, 2 lakhs. సో ఈ యాక్చువల్ దాంతో నేను కంపేర్ చేసుకుంటే ఈ పర్సంటేజ్ని ఏది ఎగ్జిక్యూట్ చేసిన వర్క్ పర్సంటేజ్, ఈ కాంట్రిబ్యూషన్ ఏదైతే వస్తుందో ఇప్పుడు మనం పైన క్యాలిక్యులేషన్ చేసిన కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ని యాక్చువల్ సేల్స్తో నేను చూసుకుంటే యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అప్పుడు 2,40,000, 40,000, 45,000, 1,60,000, 55,000 ఆర్ 5 lakhs అవుతుంది. సో మంత్లీ కాంట్రిబ్యూషన్ ఆన్ వర్క్ ఎగ్జిక్యూషన్కి నాకు ఎంత వచ్చింది, 5 lakhs వచ్చింది. నౌ ఆర్ అన్నారు, మనం ఏం కాదు. సో మనకి 1,50,000 కావాలా, ఇక్కడ 5 lakhs వచ్చింది, మనం బెటర్గానే వర్క్ చేస్తున్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. వాట్ ఈస్ దేర్ ఇన్ 30? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో కంపెనీ సేవింగ్ ఫర్ ద ప్రాజెక్ట్, కంపెనీ ఒక ప్రాజెక్ట్ నుంచి ఎంత సేవ్ చేసింది అంటే మొత్తం ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ పెట్టామని చెప్తే మనకి సేవింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఏబీసీ లిమిటెడ్ షేర్స్ ఇన్ సర్ప్లస్. సో యాజ్ ఎ సర్ప్లస్గా కంపెనీ ఎంత సేవ్ చేసింది అండ్ ఏబీసీ లిమిటెడ్ టోటల్ ప్రాఫిట్ ఎంత. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ మిస్టర్ మోహన్ ఫర్ మార్కెట్ రీసెర్చ్ వర్క్. సో మిస్టర్ మోహన్ అనే పర్సన్కి ఎంత ఉంది, యాజ్ ఎ కంపెనీకి ఎంత ఉంది అనేది మనం చెప్పాలి. నెక్స్ట్ నౌ అజ్యూమ్ దట్ ఏబీసీ లిమిటెడ్ స్పెండ్ 24 lakhs స్పెండ్ చేసింది అంటే పర్ఫార్మింగ్ ద వర్క్ టు అసెటైన్. అప్పుడు కాస్ట్ ఓవర్ రన్ ఎంత అవుతుంది, మోహన్కి బడెన్ ఎంత అవుతుంది, ఏబీసీ లిమిటెడ్కి బడెన్ ఎంత అవుతుంది అండ్ టోటల్ కాస్ట్ టు మిస్టర్ మోహన్ ఫర్ రీసెర్చ్ వర్క్కి సంబంధించి ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేద్దాము. అవన్నీ క్యాలిక్యులేషన్ చేయడానికి ఫస్ట్ దేర్ ఈజ్ ద న్యూలీ అపాయింటెడ్ ఫైనాన్స్ డైరెక్టర్ మిస్టర్ ప్రవీణ్. ప్రవీణ్ డైరెక్టర్గా అపాయింట్ అయినాడు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. వాంట్స్ టు మేక్ ద బిల్లింగ్ ప్యాటర్న్ సింప్లీ అండ్ ప్రపోజ్ టు చేంజ్ ద ప్రైస్ కోడింగ్ మెథడాలజీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో వీడు ఒక బిల్ వేయాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ద డీటెయిల్స్ ఆఫ్ ఈజ్ ప్రపోజల్ ఆర్ లిస్టెడ్ బిలో. ద టార్గెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ రీసెర్చ్ వర్క్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద క్లయింట్ అండ్ ఏబీసీ లిమిటెడ్ రిసీవ్స్ బోనస్ ఫర్ కంప్లీటింగ్ ద వర్క్ బిలో ద టార్గెట్. సో వీడేం చేస్తున్నాడు అంటే ఈ టార్గెట్ కాస్ట్ని మొత్తం రీసెర్చ్ వర్క్ చేసిన వాళ్ళకి, కన్సల్టేషన్ వాళ్ళకి, క్లయింట్కి అండ్ కంపెనీకి టార్గెట్ కాస్ట్తో బోనస్ని కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాడు. ఫర్ పర్టికులర్ రీసెర్చ్ వాజ్ కండక్టెడ్ ఫర్ మిస్టర్ మోహన్. సో మిస్టర్ మోహన్కి కంపెనీకి కంపెనీ అమౌంట్ చేస్తుంది, కంపెనీకి ఎంత వస్తుంది అండ్ మోహన్కి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు బిల్లింగ్ వేయాలి అనుకుంటున్నారు. సో మనకి టార్గెట్ ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు టోటల్ టార్గెట్ వచ్చేసి 20 lakhs వాని యొక్క టార్గెట్. సో టార్గెట్ ఎంత 20 lakhs. ఈ 20 lakhsని రీచ్ అయితే వానికి వచ్చే ఫీజు ఎంత, టార్గెట్ ఫీజు ఎంత 1,40,000 వానికి వచ్చే టార్గెట్ ఫీజు. నెక్స్ట్ ఇఫ్ ఏబీసీ లిమిటెడ్ కంప్లీట్ ద రీసెర్చ్ అట్ లెస్సర్ దెన్ ద 20 lakhs దెన్ ఇట్ విల్ రిసీవ్ అడిషనల్ ప్రాఫిట్ అప్ టు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 1,80,000. సో ఒకవేళ ఏబీసీ మిస్టర్ మోహన్ ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ అగ్రీడ్ అపాన్ ఏ టార్గెట్ కంపెనీ. సో మిస్టర్ మోహన్ అగ్రీ చేసుకుంటున్నాడు. యాక్చువల్గా 20 lakhs వాళ్ళ యొక్క టార్గెట్. ఒక ప్రాజెక్ట్కి సంబంధించి మీరు 20 lakhs అయినా తీసుకొని వస్తే దాని యొక్క టార్గెట్ కాస్ట్ని ఎంత ఇస్తున్నారు, బోనస్ 1,40,000 ఇస్తున్నారు. ఒకవేళ 20 lakhsకి బిలో తీసుకొస్తే 1,80,000 ప్రాఫిట్ని ప్రొవైడ్ చేస్తా అన్నారు. నౌ ఓకే ఇఫ్ ఏబీసీ లిమిటెడ్ కంప్లీటెడ్. సో ఏబీసీ లిమిటెడ్ అనేది కంప్లీట్ వర్క్ చేసింది ద వర్క్ ఫర్ మోర్ దెన్ ద టార్గెట్ కాస్ట్. సో మోర్ దెన్ ద టార్గెట్ కాస్ట్కి పోయింది. దెన్ ఇట్ విల్ రిసీవ్ లెస్ ప్రాఫిట్ బట్ అట్లీస్ట్ 40,000. ఒకవేళ 20 lakhsకి ఎక్సీడ్ పోయింది అనుకోండి,
అది తక్కువ తీసుకుంటుంది. బట్ మినిమం వచ్చేసి 40,000 తీసుకుంటుంది, అట్లీస్ట్ 40 తీసుకుంటుంది. ఇక్కడ అట్లీస్ట్ చూడండి ఆ 40,000 అనేది. ఇఫ్ ద వర్క్ ఈజ్ పర్ఫార్మ్డ్ బిలో ద టార్గెట్ కాస్ట్, ద client keeps 80% of savings and 20% of surplus to ABC Limited and an extra profit up to maximum 1,80,000. సో ఎంత పర్సెంటేజ్ని ఇస్తున్నారు? సేవింగ్స్ వచ్చేసి 80%, క్లయింట్ సేవింగ్ 80% అండ్ 20% సర్ప్లస్ని ఏబీసీ లిమిటెడ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నౌ ఇఫ్ ద కంపెనీ రీసెర్చ్ వర్క్ ఎక్సీడ్ ద టార్గెట్ కాస్ట్, client would bear 80% of excess cost over and above the target cost. సో ఒకవేళ ఎంతైతే టార్గెట్ కాస్ట్కి ఎక్సీడ్ అయిందో, ఆ టార్గెట్ కాస్ట్ ఎక్సీడ్ అయిందనుకోండి, ఎక్సీడ్ అయినందుకు ఇప్పుడు 21 lakhs అయిందనుకోండి, ఆ 1 lakhలో 80% క్లయింట్ బేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఏబీసీ లిమిటెడ్ కాస్ట్ ఓవర్ అండ్ అబోవ్ ద టార్గెట్ కాస్ట్, అండ్ ఏబీసీ లిమిటెడ్ వుడ్ బేర్ 20% విచ్ వుడ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ టార్గెట్ ప్రాఫిట్ యాజ్ లాంగ్ యాజ్ ప్రాఫిట్ నాట్ లెస్ దెన్ ద 40,000. తర్వాత మిగతాది ఎవరు బేర్ చేసుకోవాలి? ఏబీసీ లిమిటెడ్ కంపెనీ అనేది బేర్ చేసుకోవాలి. అండ్ ఏబీసీ లిమిటెడ్ కంపెనీకి ఏదైతే మనం అమౌంట్ పే చేయాల్సినది ఉంటుందో ఆ అమౌంట్లో అడ్జస్ట్ చేసుకుంటాము. అండ్ ఆ అమౌంట్ కూడా 40,000 లెస్ లేకుండా చూసుకుంటాము. అంటే పేమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ నెట్ ఆఫ్ చేసిన తర్వాత నెట్ ఆఫ్ అమౌంట్ అనేది మినిమం 40,000 అనేది కంపల్సరీ వస్తుంది కంపెనీకి. నెక్స్ట్, ఇప్పుడు యాక్చువల్ వర్క్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది? అమౌంట్ వచ్చేసి 19 lakhs ఉంది. సో 19 lakhs వర్క్ చేసినామంటే 20 lakhsకి బిలో తీసుకొచ్చినామా? ఎస్, 20 lakhs బిలోకి తీసుకొచ్చినాము. సో యాక్చువల్ వర్క్ పర్ఫార్మ్డ్ అమౌంటింగ్ టు 19 lakhs. సో కాస్ట్ సేవింగ్ ఎంత? అప్పుడు 1 lakh మనం కాస్ట్ సేవింగ్ చేసినట్టు. 1 lakh కాస్ట్ సేవింగ్ చేసినామంటే ఆ 1 lakh పైన 20% మనకు వస్తుంది. అండ్ ప్లస్ ఇన్సెంటివ్ ఎంత ఉంది ఇక్కడ? సో టార్గెట్ కాస్ట్ ఎంత? 1,40,000. సో 1,40,000 నాకు వచ్చేస్తుంది ఇక్కడ, 1,40,000. అండ్ అడిషనల్గా 20% నాకు వస్తుంది ఏది? సర్ప్లస్ పైన. సో సర్ప్లస్ ఎంత ఉంది? 1 lakh ఉంది. సో 1 lakh ఇంటూ 20%, 20,000. అండ్ ఏబీసీ టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? అప్పుడు 1,60,000 అవుతుంది. నెక్స్ట్, టోటల్ కాస్ట్ టు మిస్టర్ మోహన్ ఫర్ మార్కెట్ రీసెర్చ్కి సంబంధించి మిస్టర్ మోహన్ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసుకుంటాము? కాస్ట్ 1,90,000 తీసుకుంటాము. అండ్ వీనికి పే చేసేది కూడా మనం వీని దగ్గర నుంచి కలెక్షన్ ఉంటుంది కాబట్టి టోటల్ కాస్ట్ టు మోహన్కి వచ్చేసి 20,60,000 అవుతుంది. ఒకవేళ ఆ వర్క్ పర్ఫార్మెన్స్ అనేది 24 lakhs అయితే కాస్ట్ ఓవర్లాన్ అవుతుంది, అంటే 4 lakhs అవుతుంది. సో 4 lakhs అయితే 4 lakhsలో 80% ఎవరు బర్డెన్ చేయాలి? మోహన్ బర్డెన్ చేయాలి. అండ్ 20% ఎవరు బర్డెన్ చేయాలి? ఏబీసీ కంపెనీ బర్డెన్ చేయాలి. సో 4 lakhsలో 80% వీళ్ళు బర్డెన్ చేస్తారు, 20 వీడు బర్డెన్ చేస్తారు. 3,20,000 వీడు బర్డెన్ అండ్ 80,000 వీళ్ళు బర్డెన్. అండ్ ఇక్కడ మోహన్కి అప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది? 24 lakhs ప్లస్ ఎక్సెస్గా కాస్ట్ ఏదైతే పెడుతుంటారో ఎక్సెస్ కాస్ట్కి సంబంధించి వానికి వచ్చే బోనస్లో 1,41,000కి వచ్చే బోనస్ ఉంటుంది. అండ్ మైనస్ 80,000 కాస్ట్ ఏదైతే ఉందో ఈ కాస్ట్ ఉంటుంది కదా, ఈ కాస్ట్ని తీసేయాలి. ఇక్కడ 1,40,000 తర్వాత 80,000 కాస్ట్ తీసేస్తే వానికి ఎంత అయ్యేది? యాక్చువల్గా టోటల్ కాస్ట్ టు మోహన్కి వచ్చేసి రీసెర్చ్కి 24,60,000 వానికి అయ్యే కాస్ట్. సో దట్ ఈస్ ఈ కేసు. నెక్స్ట్, టోటల్ కాస్ట్ మిస్టర్ మోహన్ ఫర్ మార్కెట్ రీసెర్చ్కి సంబంధించి 24 ప్లస్ 1,40,000 మైనస్ 80,000. ఇది మనకు సంబంధం లేనిది, ఎందుకు కంపెనీ పేర్ చేసుకుంటుంది కాబట్టి ఏబీసీ కంపెనీ అనేది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 31. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 31? భారత్ హెవీ మిషనరీ లిమిటెడ్ ప్రొడ్యూసెస్ ఇంజన్ ఫర్ ద కార్. వేరియబుల్ కాస్ట్ పర్ ఇంజన్ ఈజ్ 4,200. సో ఇంజన్ కాస్ట్ ఎంత ఉంది? 4,200 ఉంది. నెక్స్ట్, మార్కెట్ రీసెర్చ్ అది ఇండికేటెడ్ దట్ ద సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 7,400. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 7,400 ఉంది. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 4,200 ఉంది. ఓకే, నౌ అంటే మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. దీంతో సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. నో ఆర్డర్ విల్ బీ రిసీవ్డ్ బట్ ద డిమాండ్ ఫర్ ద ఇంజన్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై 2 units. సో చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంత? 2 units. అండ్ ఎవ్రీ 400 రిడక్షన్. చేంజ్ ఇన్ ప్రైస్ వచ్చేసి 400. సో చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ మనకి తెలుసు ఇప్పుడు ఎంత? 400 డివైడెడ్ బై 2 చేసుకుంటే 200 వచ్చేసి మనకి వాల్యూ. పీ ఫార్ములా ఏమి మనకి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. ఒకవేళ మార్జినల్ రెవెన్యూ ఎంఆర్ ఫార్ములా ఏమి? ఏ మైనస్ 2BQ. అండ్ ఎంఆర్ అనేది ఆల్వేస్ ఎంసీకి ఈక్వల్ ఉంటుంది, అంటే మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్కి ఈక్వల్ ఉంటుంది. నౌ ఇంకేం కావాలి? ఇక్కడ 7,400 రిడక్షన్
in the unit selling price below 7,400. Now you are required to determine the unit selling price. సో యూనిట్కి సంబంధించి సెల్లింగ్ ప్రైస్ని మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ పర్ ఇంజన్ దట్ విల్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. సో ఎంతైతే సెల్లింగ్ ప్రైస్ పెడితే మన కంపెనీ అనేది మ్యాక్సిమం ప్రాఫిట్ని రీచ్ అవుతుంది అనేది చెప్పాలి. దానికి సంబంధించి ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బీక్యూ తీసుకోవాలి. ఏ మైనస్ బీక్యూ అంటే ఏ వచ్చేసి అట్ ద పాయింట్ ఆఫ్ జీరో దగ్గర ఎంత సెల్లింగ్ ప్రైస్ ఉంది, అట్ ద పాయింట్ ఆఫ్ జీరో దగ్గర 7,400 అనేది ఉంది. ఏ అండ్ మైనస్ బి మీన్స్ చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసినాము. ఇంటూ క్యూ క్వాంటిటీ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు క్వాంటిటీ ఎంత అనేది మనకు తెలియదు. సో క్వాంటిటీ మనం కనుక్కోవాలి. అదే వాడు ఇచ్చినది క్యూ అనేది కనుక్కోవాలి. యూనిట్స్ సెల్ చేయాలి ఫర్ సెల్లింగ్ ప్రైస్కి సంబంధించి అంటున్నారు కాబట్టి. నెక్స్ట్ రెవెన్యూ. సో రెవెన్యూ ఏమవుతుంది, ఇప్పుడు ఈ మార్జినల్ రెవెన్యూ ఎంఆర్ ఇది ఈక్వల్ టు ఏ మైనస్ 2BQ. సో ఏ వచ్చేసి ఎంత ఉంది, బి వచ్చేసి ఎంత ఉంది. సో ఏ మైనస్ 2BQ చేసుకుంటే మనకి 7,400 మైనస్ 2 ఇంటూ 400 డివైడెడ్ బై 2 ఇంటూ క్యూ. సో 7,400 మైనస్ 400Q అవుతుంది. ఎంసీ మార్జినల్ కాస్ట్ మనకు చెప్పినారు. ఏది వేరియబుల్ కాస్ట్ వచ్చేసి మార్జినల్ కాస్ట్ అయిపోతుంది. మార్జినల్ కాస్ట్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ఉంటుంది. సో 7,400 మైనస్ 400Q ఇంటూ 4,200 తీసుకుంటే క్యూ ఇది ఈక్వల్ టు ఎంత అవుతుంది, 8 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్యూని తీసుకొచ్చి మన వాల్యూలో తీసుకుంటే 5,800 సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ విల్ బి మ్యాక్సిమం అట్ 5,800 దగ్గర మనం మ్యాక్సిమం ప్రాఫిట్ని ఎర్న్ చేస్తాము అని మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 32? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో రిక్వైర్డ్ వచ్చేసి క్యాలిక్యులేట్ ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఫ్రమ్ పర్ యూనిట్ ఫర్ ద అబోవ్. సో ప్రజెంట్లో ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఎంత అండ్ ప్రాఫిట్ ఎంత అనేది పర్ యూనిట్కి క్యాలిక్యులేషన్ చేయాలి. ఆల్సో క్యాలిక్యులేట్ మార్కప్ పర్సంటేజ్ ఆన్ ద ఫుల్ కాస్ట్ పర్ యూనిట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఏవైతే వాల్యూని యాడ్ చేయవో ఆ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఉన్నావో వాటిని ఐడెంటిఫై చేయండి క్వశ్చన్లో. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద న్యూ టార్గెట్ కాస్ట్ పర్ యూనిట్ అండ్ న్యూ రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అబోవ్ రికమెండేషన్స్. సో న్యూ టార్గెట్ కాస్ట్ని అండ్ న్యూ రివైజ్డ్ కాస్ట్ని క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ హౌ మచ్ రిడక్షన్ ఇన్ కాస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు అచీవ్ న్యూ టార్గెట్ కాస్ట్. సో న్యూ టార్గెట్ కాస్ట్ని అచీవ్ కావడానికి ఎంత కాస్ట్ని మనం తగ్గియాలి అనేది చెప్పాలి. నెక్స్ట్ పైన టార్గెట్ కాస్ట్ని క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. నెక్స్ట్ రికమెండ్ వాట్ స్ట్రాటజీస్ ద కంపెనీ షుడ్ అడాప్ట్ టు అటెండ్ ద టార్గెట్ కాస్ట్ క్యాలిక్యులేటెడ్ అబౌవ్. సో టార్గెట్ కాస్ట్ని ఏదైతే మనం పైన క్యాలిక్యులేట్ చేస్తామో అది అచీవ్ కావడానికి ఏ స్ట్రాటజీస్ని తీసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ అయిపోయింది కదా. వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ దేర్ ఇప్పుడు చూడాలి. NEC ఫర్నిచర్ లిమిటెడ్ హీ ఈజ్ ఏ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్ ఆఫ్ ఫర్నిచర్ for students of pre-primary classes. The full cost of one set comprising one table and one chair. సో మొత్తం ఇక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్నిచర్ని సప్లై చేస్తుంది స్టూడెంట్స్కి ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి. అండ్ దీని యొక్క ఫుల్ కాస్ట్ ఎంత అంటే 1 టేబుల్ 1 చైర్ మొత్తం 900 రూపీస్ పర్ సెట్ తీసుకుంటారు. అండ్ ద కంపెనీ హ్యాస్ ఫిక్స్డ్ సెల్లింగ్ ప్రైస్ to earn a 30% return on investment of 45 lakhs. And company produces and sells 6,000 units. సో పర్ యానమ్కి ఎంత సేల్ చేస్తుంది, 6,000 యూనిట్స్ని సేల్ చేస్తుంది. రిలవెంట్ కాస్ట్ డేటా పర్ యానమ్ హార్ యాజ్ ఫాలో. రిలవెంట్ డేటా డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, మిషన్ అసెంబ్లీ, మిషన్ సెటప్ కాస్ట్ని ప్రొవైడ్ చేసేసినారు. నెక్స్ట్ ఇందులో బడ్జెట్ని ప్రొవైడ్ చేసినాడు, యాక్చువల్ని ప్రొవైడ్ చేసినాడు, యాక్చువల్ కాస్ట్ పర్ యూనిట్ని ప్రొడ్యూస్ చేసినారు. ఇది క్వాంటిటీ అవర్స్ రెస్పెక్టివ్ అనమాట. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ రివాల్యూడ్ దట్ ద యాక్చువల్ అండ్ బడ్జెటెడ్ ఆపరేటింగ్ లెవెల్స్ ఆర్ ద సేమ్. సో ఆల్మోస్ట్ ఆపరేటింగ్ లెవెల్స్ అనేది రెండిట్లో సేమ్ ఉన్నాయి. యాక్చువల్స్ and standard rates of material purchase and labor rate per hour are also the same. Any variance in cost is solely on account of difference in material usages and hours required to complete the production. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే స్టాండర్డ్ రేట్, మెటీరియల్ పర్చేజ్ అండ్ లేబర్ రేట్ పర్ అవర్కి సంబంధించి ఏమన్నా వేరియన్సెస్ ఏమైనా ఉంటే కాస్ట్కి సంబంధించి డిఫరెంట్ మెటీరియల్ యూసేజెస్ అండ్ అవర్స్ కావాల్సి వస్తుందని చెప్పడము. నెక్స్ట్ ఏ కాంపిటీటర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ ప్రోడక్ట్ very similar to product the company at an aggressive price of 820 per set, which has resulted in downtrend in the sales volume.
ద కంపెనీ ద మేనేజ్మెంట్ హ్యాస్ కాల్డ్ అర్జెంట్ మీటింగ్ ఆఫ్ మార్కెటింగ్ టీమ్. సో ఇప్పుడు అగ్రెసివ్ ప్రైస్ ఎంత పెట్టాలనుకుంటుంది, 820కి పెట్టాలి అనుకుంటుంది. యాక్చువల్గా అది ఎంతకు సేల్ చేస్తున్నది, 900కి సేల్ చేస్తున్నది, 820కి పెట్టాలనుకుంటుంది. 820కి పెట్టాల్సి వచ్చింది. సిమిలర్ ప్రోడక్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, కాంపిటీటర్ వాళ్ళు చేస్తున్నారు. సో దానికోసం వీళ్ళు అర్జెంటుగా ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకున్నారు. ఆఫ్టర్ ద మీటింగ్ ఫాలోయింగ్ రికమెండేషన్స్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్ ఆర్ అప్రూవ్డ్. ఇది కొత్త ప్రైజ్. సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ కాంపిటీటర్ వాళ్ళు 820 పెట్టినారు. మనం ఎంత పెట్టాలి అనుకున్నది అర్జెంట్ మీటింగ్లో కండక్ట్ చేసుకుంటున్నాం. టు మెయింటైన్ ద కంపెనీ ఎగ్జిస్టింగ్ సేల్స్ వాల్యూమ్. సో ఎగ్జిస్టింగ్ సేల్స్ వాల్యూమ్ అంటే ఇది క్వాంటిటీకి సంబంధించి. యాక్చువల్ బడ్జెటెడ్ వాల్యూమ్కి చూసుకుంటే వాల్యూమ్ ద అమౌంట్ ఆన్ ప్రజెంట్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ రెడ్యూస్ ద సెల్లింగ్ ప్రైస్ 10% అనేది రెడ్యూస్ చేస్తాము సెల్లింగ్ ప్రైజ్లో. టు మేక్ స్లైట్లీ ఇంప్రూవ్మెంట్ ఇన్ డిజైన్ టు హ్యావ్ ఎడ్జ్ ఓవర్ ద కాంపిటేటర్ విచ్ విల్ ఆల్సో రెడ్యూస్ ద. అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఒక కాస్ట్ని కనుక్కుంటాం కదా, ఆ కాస్ట్కి సంబంధించి ఒక 10% డిక్రీజ్ చేస్తాం. అండ్ దానికి సంబంధించి ఒక అడిషనల్ ఇంప్రూవ్మెంట్ కాస్ట్ అనేది చేస్తాము. ఒక 30 రూపీస్ కాస్ట్ అవుతుంది. అండ్ టు మేక్ టేబుల్ అండ్ చైర్ మోర్ అట్రాక్టివ్, దాన్ని అట్రాక్టివ్ చేయడానికి ప్రింట్, పిక్చర్, స్ట్రక్చర్, డిజైనీ క్యారెక్టర్స్ని దానిలో పెట్టడానికి 5 రూపీస్ అడిషనల్ ఎక్స్పెండిచర్. సో అడిషనల్ ఎక్స్పెండిచర్ మనం 35 రూపీస్ మనం అడిషనల్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ అవుతున్నాము. అండ్ 10% అనేది సెల్లింగ్ ప్రైస్లో డిక్రీజ్ అవుతుంది టార్గెట్ కాస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం ఆన్సర్లోకి వస్తే ఫస్ట్ ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఫర్ యూ అబో క్యాలిక్యులేషన్ చేయాలి. సో ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్కి సంబంధించి అండ్ అబోకి సంబంధించి మనకి కాస్ట్ ఎంత ఉందని చెప్పినాము, 900 రూపీస్ ఫుల్ కాస్ట్ ఉందని క్లియర్గా చెప్పినాము. అండ్ మనకు కావాల్సిన డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత ఉందన్నాము, డిజైర్డ్ ప్రాఫిట్ వచ్చేసి దానిపైన సో డిజైర్డ్ ప్రాఫిట్ వచ్చేసి మొత్తం 45 lakhs ఉన్న దానికి డిజైర్డ్ రిటర్న్ మనం ఎన్ని యూనిట్ని చేస్తున్నామని చెప్పినాము. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినది 45 lakhs, దాంట్లో మనకి 30% రిటర్న్ కావాలి 6000 యూనిట్స్కి సంబంధించి. సో మన ప్రాఫిట్ ఎంత అనేది తెలుసు. ఇక్కడ ఎంత, 45 lakhs మీద 30% తీసుకోండి, ప్రాఫిట్ వస్తుంది. డివైడెడ్ బై 6000 యూనిట్స్కి తీసుకోండి, అంటే 225 రూపీస్ పర్ సెట్కి సంబంధించి. సో పర్ సెట్కి సంబంధించి 225 అంటే 900 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ వచ్చేసి 225 అంటే ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అవుతుంది, సెట్కి 1125 అవుతుంది. ఇది టార్గెట్ మనకి మార్కెట్. ఇప్పుడు ఈ 225 తీసుకున్నాక యాజ్ ఏ కాస్ట్ ప్రకారంగా చూసుకుంటే అంటే 900 రూపీస్ కాస్ట్ ఉంది కదా, 900 మీద ప్రకారం తీసుకుంటే 25% అవుతుంది. అండ్ సేల్స్ ప్రకారంగా చూసుకుంటే 20% ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. నెక్స్ట్ సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అదే ఫుల్ కాస్ట్ పరంగా చూసుకుంటే 25%లోకి వస్తాము. సేల్స్ ప్రకారం చూసుకుంటే 20%. నెక్స్ట్ ఐడెంటిఫై ద నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్లో నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ ఏముంది, మిషన్ సెటప్ అనేది మనకి నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీనే అవుతుంది. నెక్స్ట్ దట్ ఈజ్ మిషన్ సెటప్ ఈ టైమ్ రిక్వైర్డ్ టు గెట్ ద మిషన్ అండ్ అసెంబ్లీ లైన్ రెడీ ఫర్ ప్రొడక్షన్. సో ఈ రెండు ఏవైతే మిషన్ సెటప్ ఉందో, మీరు సెటప్ చేస్తున్నారంటే సెటప్ అనేది ఆల్వేస్ నాన్ వాల్యూ. సో సెటప్లకి దూరం ఉండండి. ఈ టైమ్ రిక్వైర్డ్ టు గెట్ ద మిషన్ అండ్ అసెంబుల్ లైన్ రెడీ ఫర్ ప్రొడక్షన్. ఎన్ఈసి ఫర్నిచర్ లిమిటెడ్ స్పెండ్ 5000 hours ఆన్ సెట్టింగ్ అప్. సో 5000 hours ఏవైతే స్పెండ్ చేస్తుందో ఇది మన యొక్క ప్రొడక్షన్ దానికి ఎటువంటి వాల్యూ అనేది అడిషన్ కాదు, సెట్ డైరెక్ట్లీ, హెన్స్ ఇట్ ఈస్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ. నెక్స్ట్ కొత్త సెల్లింగ్ ప్రైజ్ని మనం కనుక్కోమన్నాము. కొత్త సెల్లింగ్ ప్రైజ్కి ఏమన్నాము, ఎగ్జిస్టింగ్ దానికి ఒక 10% డిక్రీజ్ అవుతుంది. అండ్ డిజైర్డ్ రిటర్న్ని తీసేస్తే టార్గెట్ కాస్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో 10%ని డిక్రీజ్ చేయండి. 10%ని డిక్రీజ్ చేస్తే 1012.5 అవుతుంది. అండ్ దాని నుంచి డిజైర్డ్ రిటర్న్ని తీసేస్తే 225 అవుతుంది. అప్పుడు టార్గెట్ కాస్ట్ ఎంత అవుతుంది, 787.5 అవుతుంది. అండ్ దీనికి రివైజ్డ్ కాస్ట్ కనుక్కోవాలంటే మనం మెటీరియల్ కాస్ట్ని ఒక 30% డిక్రీజ్ చేస్తామని చెప్పినాము. 30 రూపీస్ డిక్రీజ్ చేస్తామన్నాము. దానికి మళ్ళీ అడిషనల్గా ఒక 5 రూపీస్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే అట్రాక్టివ్ చేయడానికి 5 రూపీస్ ఇంక్రీజ్ అవుతామని చెప్పినాం కదా. సో 900 ప్రజెంట్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఉంది, 900 ఉంది. దానికి మెటీరియల్ కాస్ట్ని మనం ఎంత తగ్గిస్తున్నాము, 30 రూపీస్ తగ్గిస్తున్నాము. అండ్ దాన్ని అట్రాక్టివ్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతామో 5 రూపీస్ ఇంక్రీజ్ అవుతున్నాం. సో రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ 875 అవుతుంది. సో 875 రివైజ్డ్ కాస్ట్ 875. బట్ మార్కెట్లో వాళ్ళు ఎంత పెట్టినారు, 820 రూపీస్ పెట్టినారు, మనమేమో 875 పెట్టినాము. నెక్స్ట్
మెయింటైన్ ద కంపెనీ సేల్స్ వాల్యూమ్ని మెయింటైన్ చేయడానికి మనం అట్లా చేసినాము. ఎందుకు 10% అండ్ 30 రూపీస్ అండ్ 5 రూపీస్ చేసినాము, డిక్రీజ్ చేసి ఇంక్రీజ్ చేసినాము. నౌ టార్గెట్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి 875 వచ్చింది. రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అవుతుంది 875 అవుతుంది. 875 మైనస్ టార్గెట్ కాస్ట్ ఎంత, టార్గెట్ కాస్ట్ వచ్చేసి 787.5 అండ్ ఇప్పుడు కాస్ట్ రిడక్షన్ ఎంత అవుతుంది టార్గెట్ పర్ యూనిట్కి 87.5 మనకి టార్గెట్ కాస్ట్ రిడక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రివైజ్డ్ ప్రైస్ ఎంత 875 వచ్చిందా, ఓకే 875, టార్గెట్ కాస్ట్ ఎంత 787.5. హెన్స్ ద కాస్ట్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ అట్లీస్ట్ బై 87.5. మనం అట్లీస్ట్ 87.5 మనం డిక్రీజ్ చేసుకోవాలి. క్రిటికల్ ఆస్పెక్ట్స్ అట్ విచ్ ఎన్ఈసి ఫర్నిచర్ లిమిటెడ్ షెల్ ఫోకస్. ఇప్పుడు మనం ఆ కాస్ట్ని మన దానిలోకి రావాలంటే 87.5 మనం తగ్గియాలంటే ఏమేమి చేయాలి, మరి దానికి ఉన్న వేస్టేజెస్, ప్రొడక్టివిటీలో వేస్టేజెస్ ఏవైనా అవి తీసేయండి. అండ్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ని అండ్ లేబర్స్ని ఎఫిషియన్సీగా యూజ్ చేసుకోండి. అండ్ డిజైన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఫంక్షన్స్ ఇట్ రెండర్స్ అండ్ మెటీరియల్ ఆర్ కాంపోనెంట్ ఇన్క్లూడింగ్ ఇన్పుట్స్. సో ఏవైతే మనం ఇన్పుట్ని యూజ్ చేస్తుంటామో మెటీరియల్కి సంబంధించి ఆ మెటీరియల్ క్వాలిటీలో వర్కౌట్ అయితే చూడండి ఇన్పుట్స్కి సంబంధించి. అండ్ డిజైన్ ఆఫ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ లేఅవుట్ through which product will be manufactured, that is machine setup and machine assembly. Value analysis and value engineering shall be applied. దీనికి సంబంధించి వాల్యూ అనాలిసిస్ అండ్ వాల్యూ ఇంజనీరింగ్ని అప్లై చేయండి బై ఆన్సరింగ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు ఫోకస్ ఆన్ ద అబోవ్. సో పైనవన్నీ జరగాలి అంటే మెటీరియల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, లేబర్ని ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి, అట్రాక్టివ్గా ప్రొవైడ్ చేయాలి, కాస్ట్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే వాళ్ళు కొన్ని వర్కౌట్ని చేయాలి. సో ఇన్ టార్గెట్ కాస్ట్ని ఆర్డర్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ ఏం వేసుకోవాలంటే మనకున్న ప్రోడక్ట్ కెన్ ద ప్రోడక్ట్ బీ డిజైన్ బెటర్ టు మేక్ ప్రొడక్షన్ మోర్ ఎఫిషియంట్. సో మనం ఏమైతే ప్రొడక్షన్ చేస్తున్నామో ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్ యొక్క డిజైన్ని బెటర్గా చేయొచ్చా. అండ్ ఆ బెటర్గా ఇప్పుడు మనం కాంప్లికేటెడ్ దాని మీద డిజైన్ ఎట్టుందంటే ఇట్లా డిజైన్ కాంప్లికేటెడ్ డిజైన్ ఉంది, ఇంత కాంప్లికేటెడ్ డిజైన్ కాకుండా సింపుల్ డిజైన్ మనం ఏం వేయలేమా అనే సో మోర్ ఎఫిషియెంట్గా ప్రొడక్షన్ చేయలేమా ఇట్లా అనేది ఒకటి వేసుకోవాలి. అండ్ ఈ రిడక్షన్ ఆఫ్ డిజైన్, సో ఇంత కాంప్లికేటెడ్ డిజైన్ వేయకుండా దాని మీద ఇట్లా డిజైన్ని మనం ఏమంటారు పాసిబుల్ వేలో రిడక్షన్ చేయలేమా అనేది చూసుకోవాలి. ఫస్ట్ కెన్ ద ప్రోడక్ట్ బి డిజైన్ బెటర్ టు మేక్ ద ప్రొడక్షన్ మోర్ ఎఫిషియంట్. సో ప్రోడక్ట్ని బెటర్గా చేయొచ్చా ప్రొడక్షన్ మోర్ ఎఫిషియంట్ రావడానికి. అండ్ రిడక్షన్ ఇన్ సైజ్, డిజైన్ని రిడక్షన్ చేయొచ్చా పాసిబుల్గా అంటే దట్ ఈస్ ఫీచర్స్ ఓన్లీ నాట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ని తగ్గకూడదు, మళ్ళీ దానిలో ఉన్న ఫంక్షన్స్ని ఓన్లీ ఫీచర్స్ని తగ్గాలి. నెక్స్ట్ కెన్ డిజైన్ బి మినిమైజ్డ్ టు ఇంక్లూడ్ ఫ్యూవర్ పార్ట్స్ అండ్ దస్ మేక్ ఇట్ ఈస్ ఈజియర్ అండ్ ఎఫిషియంట్ టు మ్యానుఫ్యాక్చర్. ఈ డిజైన్ని ఏదైతే మనం డిజైన్ మెయింటైన్ చేస్తుంటామో ఈ డిజైన్ మెయింటైన్ చేసే దానిలో ఫ్యూవర్ పార్ట్ని పెట్టండి, ఎక్కువ ఇన్పుట్ చేయకుండా ఫ్యూవర్ ఐటమ్స్ని పెట్టి అండ్ దాన్ని ఈజీగా చేయండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎఫిషియెంట్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ కెన్ ఎనీ ప్రాసెస్ ఎలిమినేటెడ్ ఆర్ రెడ్యూసెస్. మనం ప్రొడక్షన్ చేసే దాంట్లో ఏమన్నా ప్రాసెస్ని రెడ్యూస్ చేయగలమా, ఏమన్నా ప్రాసెస్ని ఎలిమినేట్ చేయగలమా అది చూసుకోండి. అండ్ కెన్ వి సబ్స్టిట్యూట్ టు మేక్ ఇట్ మోర్ ఎఫిషియంట్. మనం ఏమన్నా సబ్స్టిట్యూట్ని ప్రొవైడ్ చేయగలమా, సబ్స్టిట్యూట్ని ప్రొవైడ్ చేస్తే అది మోర్ ఎఫిషియంట్ లేక వస్తుందా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ దేర్ ఏ సింప్లీ బెటర్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ ప్రోడక్ట్. ఒకవేళ మనం ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ అనేది ఇట్లనే కాకుండా వేరే సింపుల్ వే ఏమైనా ఉందా ప్రొడ్యూస్ చేయడానికి మన యొక్క ప్రోడక్ట్ని అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ టార్గెట్ కాస్టింగ్ ఈజ్ డైనమిక్ అండ్ కరెక్టివ్ అప్రోచ్ ఆర్ మస్ట్ బి టేకెన్ ఫర్ ప్రొడక్టివ్ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ అండ్ యూటిలిటీ. సో టార్గెట్ కాస్ట్ని డైనమిక్గా పెట్టుకోవడానికి అండ్ కరెక్టివ్ అప్రోచ్లో పెట్టుకోవడానికి మనం ఏం తీసుకోవాలంటే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, క్యారెక్టరిస్టిక్ అండ్ యూటిలిటీని ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. అప్పుడే మన యొక్క టార్గెట్ యొక్క కాస్ట్ అనేది డైనమిక్ ఉంటుంది. డైనమిక్ అంటే రెస్పెక్టివ్ కంప్యూటర్ చేంజ్ అవుతుంటే మన గురించి చేంజ్ అవుతుంటుంది అండ్ కరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టుగానే మనకు ఉంటుంది. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ కాస్ట్ డేటా షోస్ ద వేరియన్స్ బిట్వీన్ ద బడ్జెటెడ్ అండ్ యాక్చువల్ మెటీరియల్స్ యూసేజ్ ఆఫ్ లేబర్ హవర్స్. సో కాస్ట్ డేటా ఏదైతే ఉందో కాస్ట్ డేటాలో వేరియన్స్ వస్తాయి అంటే యాక్చువల్కి సంబంధించి అండ్ బడ్జెట్కి సంబంధించి అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ రేట్ అండ్ లేబర్ హవర్ రేట్ ఈజ్ ద సేమ్ ఫర్ బడ్జెట్స్ అండ్ యాక్చువల్స్. సో మెటీరియల్ ఏవైతే ప్రొక్యూర్మెంట్ రేట్ ఉందో లేబర్ అవర్ రేట్కి సంబంధించి అండ్ సేమ్ బడ్జెటెడ్ అండ్ యాక్చువల్కి సంబంధించి
అవి చూసుకోవాలి. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ రేట్ ఎంత ఉంది, లేబర్ హవర్ రేట్ ఉంది, అండ్ బడ్జెట్కి యాక్చువల్కి సేమ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బడ్జెట్లో మనకి యాక్చువల్గా కొంత డిఫరెన్స్ ఉంది. ఏది 90,000 మెటీరియల్ దగ్గర ఉంటే బట్ యాక్చువల్కి 1 lakh ఏమో ఉంది. సో అట్లా డిఫరెన్స్ రాకుండా మ్యాక్సిమం మెయింటైన్ చేసుకోండి రెండింటిని. నెక్స్ట్ ఎంత ఇంక్రిమెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ లేబర్ ఈజ్ డ్యూ టు ఇన్ఎఫిషియంట్ యూజ్. సో మనకి ప్రాపర్ రెండు ఒకటే లేవనుకోండి, ఇన్ఎఫిషియంట్ యూజ్ ఉన్నట్లు. లేబర్ అవర్స్ to complete the same level of production 6,000 sets of furniture. Next, corrective actions to address these inefficiencies could result in the following savings. Inefficiencies resulted in use of extra 10,000 square feet of materials. So ఏవైతే మనం మెటీరియల్ 10,000 డిఫరెన్స్ ఉందని చెప్పిన ఇందాక నేను 90,000 బడ్జెట్ ఉంది, 1 lakh వచ్చేసి దీనిలో ఉందని చెప్పినాము. సో అది ఇన్ఎఫిషియెంట్ ఎంత ఉన్నట్టు 10,000 స్క్వేర్ ఫీట్స్ ఉన్నట్లు. స్క్వేర్ ఫీట్కి సంబంధించి మనం కనుక కాస్ట్ కనుక క్యాలిక్యులేషన్ చేస్తే యాక్చువల్ కాస్ట్ మనం ఎంత ఇంకర్ అయినా మనం 1,65,000 ఇంకర్ అవుతున్నాము. అండ్ మెటీరియల్కి ఒక 30 రూపీస్ ఎక్స్ట్రాగా మనం ఇంకర్ కావాల్సి వస్తుంది ఇప్పుడు. సో 6,000 యూనిట్కి 30 రూపీస్ ఇంకర్ అయితే అది పక్కన తీసేస్తే యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ తగ్గించినామని చెప్పాం కదా, అది తీసేస్తే అండ్ మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం 1 lakh యూనిట్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో 14.7 అనేది అడిషనల్గా ఇన్ఎఫిషియెంట్ కాస్ట్ మనకి మెటీరియల్కి చూసుకుంటే. సేమ్ హ్యాజ్ ఇన్ఎఫిషియన్సీ రిజల్టెడ్ ఇన్ ఎక్స్ట్రా కాస్ట్ 10,000 స్క్వేర్ ఫీట్స్ 14.7 1,47,000 అవుతుంది. ఒకవేళ మనం కరెక్ట్ యాక్షన్స్ని కానీ తీసుకుంటే అవి మనం సేవ్ చేయగలం. 24.5 రూపీస్ని మనం సేవ్ చేయగలం. ఇన్ఎఫిషియన్సీ రిజల్టెడ్ ఇన్ ఎక్స్ట్రా అవర్స్. సో ప్రొడక్షన్ వర్క్లో మనం ఎంత యాక్చువల్గా బడ్జెటెడ్ ఎంత ఉంది, యాక్చువల్ ఎంత ఉంది వర్క్ చేసినది. ఇక్కడ 35 అవర్స్, ఇక్కడ 40 అవర్స్, అంటే 5 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తాము. 10,32,000 మనం కాస్ట్ అయినది యాక్చువల్గా. సో ఆ 5,000 ఏదైతే మనం ఎక్సెస్గా ఇన్ఎఫిషియెంట్ చేసినామో దాన్ని ప్రాపర్గా వర్క్ చేసుకోవడానికి చూడండి. సో 10,32,000 డివైడెడ్ బై 40,000 చేస్తే 40,000 అవర్స్ చేస్తే 25.8 అవుతుంది. సో 25.8 ఇంటూ 5,000, సో ఇంటూ చేసుకుంటే 1,29,000. ఇది ఇన్ఎఫిషియన్సీ కాస్ట్. ఈ ఎక్స్ట్రా కాస్ట్ని మనం తగ్గడానికి చూసుకోవాలి. ఇఫ్ కరెక్టివ్ యాక్షన్స్ ఈజ్ టేకెన్ 6,000 సెట్స్ ఆఫ్ ఫర్నిచర్, దిస్ ట్రాన్స్లేటెడ్ టు సేవింగ్స్ ఆఫ్ 21.5 పర్ యూనిట్. సో 21.5 పర్ యూనిట్కి కరెక్ట్ సేవింగ్స్ అవుతుంది మనకి. నెక్స్ట్ బడ్జెట్లో ఏం చెప్పినారు, మిషనరీ సెటప్ ఇంకోటి అసెంబ్లీ. సో అసెంబ్లీ మిషన్ చేసుకో. ఇది 60 ఉన్న పెద్దగా యూజ్ ఉండదు, నాన్ వాల్యూ యాడెడ్. ఇది 5,000 యాజ్ ఇట్గా బడ్జెట్కి యాక్చువల్గా రెండింటికి సేమ్ ఉంది. ఇంకా చెప్పాలంటే అవి లేకుండా చూడడానికి ట్రై చేయండి అప్పుడు. సో మిషన్ సెటప్ కాస్ట్ ఈజ్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ. వాల్యూ అనాలిసిస్ చేయండి. కెన్ బి డన్ టు డిటర్మైన్ ఇట్ సెటప్ టైమ్ ఆఫ్ 5,000 అవర్స్. ఎట్లా 1,68,000 కెన్ రెడ్యూస్డ్. సో మొత్తం 5,000 అవర్స్ని 1,68,000 ఎంత చదువుతుందో దాన్ని తగ్గడానికి చూడండి, ఎందుకంటే అది వాల్యూ యాడెడ్ కాదు కాబట్టి. హౌఎవర్ సిన్స్ దిస్ యాక్టివిటీ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ఎ రీజన్, కేర్ టు బి టేకెన్. సో మిషన్ సెటప్ అనేది ఏ దానికోసం చేస్తున్నాము, మిషన్ అనేది ప్రాపర్గా రన్ కావడం కోసం చేస్తున్నాము. సో ప్రాపర్గా రన్ కావడానికి చేస్తున్నాం కాబట్టి మనం కేర్ అనేది తీసుకోవాలి ఎప్పుడైతే మనం కాస్ట్ని తగ్గిస్తున్నామో ఆ టైంకి. సో కేర్ షుడ్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ చేంజ్ షుడ్ నాట్ అడ్వైజర్లీ ఇంపాక్ట్ ద ప్రొడక్షన్ యాక్టివిటీ లేటర్ డౌన్ ద స్ట్రెమ్. నెక్స్ట్ మిషన్ అసెంబ్లీ కాస్ట్ ఆర్ కాస్ట్ ఇంకర్డ్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఆన్ అసెంబ్లీ లైన్. Value analysis can be done to determine if the production process can be made more efficient. For example, the process can be streamlined such that steps can be combined that can be handled by fewer people. So ఏవైతే మిషన్ అసెంబ్లీ చేస్తామో మిషన్ అసెంబ్లీని అంత ఖర్చు పెట్టకుండా తగ్గడానికి చూడండి. వాల్యూ అనాలిసిస్ చేయండి. వాల్యూ అనాలిసిస్ చేసి మోర్ ఎఫిషియెంట్గా ఎట్లా చేయొచ్చు అనేది చేయండి అండ్ స్టెప్స్ తీసుకోండి ఎంత కొంతమంది ఫ్యూవర్ పీపుల్ హ్యాండిల్ చేసేలాగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. What is there in question number 33? Mahesh is a canteen contractor at Jamshedpur. He manages office canteen of 200 employees where tea and snacks are served between 9 a.m. to 5 p.m. So first of all, what is required ane chudam. Required advise Mahesh on his plan of installation of automated payment mechanism. సో వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆటోమేటెడ్ పేమెంట్ మెకానిజంని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాడు అక్కడ. నెక్స్ట్ ఇగ్నోర్ ద టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేసేద్దాం మనం. నెక్స్ట్ ఫర్ ఈ హ్యాజ్ ఎంప్లాయిడ్ ఫోర్ సూపర్వైజర్స్ మేనేజింగ్ ద క్యాష్. సో ఎన్ని మేనేజర్స్ క్యాంటీన్ 200 ఎంప్లాయీస్ని మెయింటైన్ చేసుకుంటున్నాడు. టీకి స్నాక్స్కి సంబంధించి దానికి క్యాష్ కౌంటర్ దగ్గర
4 మేనేజర్స్ని కౌంట్ చేసి పెట్టుకున్నాడు. మహేష్ పేస్ 400 వర్కింగ్ డే టు ఎవ్రీ సూపర్వైజర్కి 400ని పే చేస్తున్నారు పర్ డేకి. ద ఆఫీస్ రిమైన్స్ క్లోజ్డ్ ఆన్ సాటర్డే సండే. సో వాయబా టీ కాఫీ కూడా వీక్ ఆఫ్లో ఉన్నాయి, ఇంకా బెటర్ సూపర్ కేక. A solution provider has approached Mahesh for managing cash. He has advised Mahesh to install an automated payment mechanism for accepting payment through machines. సో మహేష్ ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఒక ఆటోమేటెడ్ పేమెంట్ మెకానిజంని పెట్టాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ ఆఫీస్ విల్ స్వైప్ స్మార్ట్ కార్డ్ ఫర్ మేకింగ్ ద పేమెంట్. సో పేమెంట్ చేయడానికి ఇప్పుడు ఏమవుతారు, జస్ట్ ఒక కార్డ్ని స్వైప్ చేస్తారు. ద కంప్లీట్ సిస్టమ్ వుడ్ కాస్ట్ 3,35,000. సో ఆ మెషిన్ కాస్ట్ ఎంత అవుతుంది, 3,35,000 వర్క్ అవుతుంది. అండ్ వర్కింగ్ లైఫ్ వచ్చేసి 4 years అవుతుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ వచ్చేసి 60,000 మెయింటైన్ చేయాలి. అంటే 60,000 into 4, 6 4 24 అనుకుంటా. సో 2,40,000 అడిషనల్ కాస్ట్ అవుతుంది. 2,40,000 ప్లస్ 3,35,000 మొత్తం కాస్ట్ ఎంత అవుతుందో చూడండి. అండ్ ఓన్లీ 1 సూపర్వైజర్ విల్ బి రిక్వైర్డ్. సో అక్కడ 4కి 400 పే చేసుకుంటాం మేము. 4 into 400 పర్ వర్కింగ్ డేకి సంబంధించి మొత్తం ఎంత అవుతుందో అక్కడ చూసుకోండి. అండ్ ఇప్పుడు ఒకరికే పే చేస్తాం కాబట్టి 1 personకి 400 into ఎన్ని డేస్ అవుతుందో అన్ని డేస్కి క్యాలిక్యులేషన్ చేయండి. 4 yearsకి సంబంధించి క్యాలిక్యులేషన్ చేస్తే ఇంటూ 365 into 4 తీసుకుంటే మనకి ఇయర్కి వచ్చేస్తుంది అనుకుంటున్నాను మొత్తం తెలుసు నో. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తే సూపర్వైజర్ కాస్ట్ చూద్దాం. 3 supervisors into 4 per working day into 4 years into 52 weeks in a year and 5 working days in a week. సో ఓకే, వాడు ఎట్లా తీసుకొచ్చినా అంటే మొత్తం వీక్స్లో ప్రకారం తీసుకొచ్చినా 5 days క్యాలిక్యులేషన్ చేసి 52 weeksగా తీసుకొని వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు మనం వస్తే కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలింగ్ మొత్తం ఎంత అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఇన్స్టాల్ చేయనిక 3,35,000 అవుతుంది. మెయింటెనెన్స్ చేయనిక 2,40,000 అవుతుంది. 60,000 into 4 అవుతుంది, 5,75,000 అది. అండ్ బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేవింగ్ డ్యూ టు ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆటోమేటెడ్. బెనిఫిట్ ఎంత, 3 suppliers సంబంధించి, అంటే 3 suppliersని తీసి పాడుతాం కదా, సో వాళ్ళకి సంబంధించి కాస్ట్ సేవ్ అవుతుంది. దట్ ఈస్ 3 suppliers, వాళ్ళకి పే చేసేది ఎంత, 400 rupees పర్ డే. అండ్ 4 years పే చేస్తాము. మొత్తం 5 days వర్క్ చేస్తారు వాళ్ళు. అండ్ వీక్కి 5 days అండ్ 52 weeks ఉంటాయి మొత్తం. సో 12,48,000 మనకి సేవ్ అవుతుంది. కాస్ట్ ఇంత పెట్టుకుంటాము, ఇంత సేవ్ అవుతుంది. సో టోటల్ బెనిఫిట్ ఆఫ్ సేవింగ్ ఎంత అవుతుంది, 12,48,000. దీని నుంచి దీనికి తీసుకుంటే 6,73,000 మనకి నెట్ సేవింగ్ డ్యూరింగ్ ఎంటైర్ స్పాన్ ఆఫ్ ఆటోమేటెడ్ పేమెంట్ మెకానిజం అవుతుంది. 1 supervisor విల్ కంటిన్యూ ఈవెన్ ఆటోమేటెడ్ మెకానిజం. సో ఏం సేవింగ్ విల్ బి 3 supervisors ఓన్లీ. సో మనం ఇంత సేవింగ్ చేస్తాం. టోటల్గా నెట్గా మనం 6,73,000 మనం సేవ్ చేస్తాం. నౌ దీనికి పాయింట్స్ చెప్తే, కన్సిడరింగ్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఓన్లీ, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఒక్కటే మనం కానీ చూస్తే, ఇట్ ఈజ్ అడ్వైజ్డ్ టు మిస్టర్ మహేష్ దట్ ఆటోమేటెడ్ పేమెంట్ మెకానిజం షిల్ బి ఇన్స్టాల్డ్. సో ఇన్స్టాల్ చేయమని చెప్తాము. బికాజ్ it will expected to result in net saving of 6,73,000 during its entire working lifespan has shown in working note 1 below. కింద మనం చెప్పినాం కదా. బట్ ఇన్ ఆర్డర్ టు బి సస్టైనబుల్ బిజినెస్ డెసిషన్స్ విల్ హ్యావ్ టు టేక్ నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఓన్లీ ఫైనాన్షియల్ ఒకటే కాదురా బాబు మీరు కన్సిడర్ చేయాల్సినది, నాన్ ఫైనాన్షియల్ కూడా కన్సిడర్ చేయండి అని చెప్పాలి. నెక్స్ట్, ద ఆటోమేటెడ్ పేమెంట్ మెకానిజం మే బీ మోర్ ఎఫిషియంట్ అండ్ ఫాస్టర్ దెన్ హ్యూమన్ సూపర్వైజర్. సో ఆటోమేటెడ్ మెషిన్ ఎట్లుంటుంది, మనకి ఓన్లీ హ్యూమన్ లాగా కాకుండా ప్రాపర్ వర్కింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సూపర్వైజర్. బట్ ఆల్సో మోర్ రిజిడ్ ఇన్ సిచ్యువేషన్ లైక్ వేర్ ఇన్ ఎంప్లాయీ ఫార్గెట్ టు క్యారీ. దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే, వేర్ ఇన్ ఎంప్లాయీ ఫార్గెట్ టు క్యారీ ద స్మార్ట్ కార్డ్ ఆర్ విల్లింగ్ టు ఆర్డర్ కస్టమైజ్డ్ సర్వింగ్ ఆఫ్ స్నాక్స్, దెన్ ఆటోమేటెడ్ పేమెంట్ మెకానిజం మే బీ లెస్ ఎఫెక్టివ్. నాన్ ఫైనాన్షియల్ కన్సిడర్ చేయమంటే ఏమి, ఎప్పుడైతే వాడు కానీ కార్డ్ మర్చిపోయినా అనుకోండి, ఆ కార్డ్ తేలేకపోతే ఆర్ వీడు వచ్చి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే వాడిని కస్టమైజ్ లాగా వీని దగ్గర క్యాష్ ఉండదు, కార్డు ఉండదు, అప్పుడు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో క్యాష్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. సో అది నాన్ ఫైనాన్షియల్గా కన్సిడర్ చేస్తుంటే, బికాస్ ఇట్ ఈస్ హార్డ్ టు క్వాంటిఫై హ్యూమన్ ఆస్పెక్ట్స్ మెకానికల్లీ. నెక్స్ట్, మిస్టర్ మహేష్ షెల్ ఆల్సో కన్సిడర్ ద నేచర్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ 3 supervisors విల్ బీ రీటెన్చ్డ్. లేడ్ ఆఫ్ ఎప్పుడైతే లేట్ చేస్తున్నామో వాళ్ళని తీసేస్తున్నామో మనకేమైనా లీగల్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years 15 years వర్క్ చేసి ఉంటే వాళ్ళకి గ్రాట్యుటీలు, పెన్షన్లు అవన్నీ పే చేయాల్సి వస్తాయి. కాబట్టి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అట్లాంటివి ఏమైనా లీగల్ యాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, వాటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. రీటీచ్డ్ విల్ బీ రీటీచ్డ్ అండ్ లీగల్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ స్మార్ట్ కార్డ్
which to be used under automated payment mechanism is expected to be prepaid card because have swipe feature instead of making cash payment. Hence employee need to pay in advance. So employees need advance గానే పే చేయాల్సి ఏమైనా ఉందో అవి చూసుకోవడం. నెక్స్ట్ మిస్టర్ మహేష్ నీడ్ ఆల్సో టు కన్సిడర్ హౌ మెనీ ఎంప్లాయీస్ విల్లింగ్ టు పే అప్ ఫ్రంట్ ప్రయర్ టు ద పేమెంట్ దే సపోజ్ ఇన్ కరెంట్ సిస్టమ్. సో కరెంట్ సిస్టమ్కి సపోజ్ చేసేది ఏమేమి ఉన్నాయని తెలుసుకోండి. అది క్వశ్చన్ నెంబర్ 33. Now question number 34. What is there in question number 34? AMPK International has developed ultra modern smart LED TV with the latest. So first మనం వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. మనకు క్లారిటీగా పోవచ్చు ఎప్పుడైతే రిక్వైర్డ్ తెలుసుకున్నామంటే అడ్వైజ్ AMKP International regarding the optimal plant capacity to install the LED TV life cycle is 2 years. సో LED సైకిల్కి సంబంధించిన లైఫ్ సైకిల్ ఉంటుంది 2 years ఉంది. ఇగ్నోర్ ద టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేయండి. ఆప్టిమల్ ప్లాంట్ కెపాసిటీ టు ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ చేయడానికి ఎంత అవుతుంది మనం మనమే క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, ఎల్ఈడి టైంకి వచ్చేసి 2 years దాని యొక్క లైఫ్ సైకిల్. ఓకే, నౌ కమ్ టు ద క్వశ్చన్ బ్యాక్. AMKP International has developed ultra modern smart LED TV with the latest features. It has been developed after extensive research and is ready for manufacturing. The firm has incurred 6,50,000 has development cost on this LED TV. సో ఎంత వాళ్ళు ఇంకర్ అయినారు 6,50,000ని ఇంకర్ అయినారు డెవలప్ చేయనిక, ఈ ఎల్ఈడి టీవీని డెవలప్ చేయనిక. ద ఫర్మ్ హీజ్ డిసైడింగ్ ఆన్ ప్లాంట్ కెపాసిటీ విచ్ కుడ్ కాస్ట్ 40 lakhs. సో ఫర్మ్ ఇంకర్ అనేది 6,50,000 డెవలప్ చేయనిక అండ్ ఫర్మ్ డిసైడెడ్ ప్లాంట్ కెపాసిటీ ఎంత ఉంటుంది కాస్ట్ 60 lakhs అవుతుంది. అండ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 600 units విత్ అడిషనల్ క్యాపిటల్ 40%. ప్లాంట్ కెపాసిటీ విల్ ఇంక్రీజ్ 50% సేల్స్. సో కెపాసిటీ ఇప్పుడు ఎంతైతే వర్క్ చేస్తున్నామో దానికి 50% కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ద రిలవెంట్ డేటా పర్టైనింగ్ టు ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఎల్ఈడి టీవీ అట్ డిఫరెంట్ కెపాసిటీ లెవెల్ హీ హ్యాస్ అండర్. సో 600 ఉంది, 600 unitsని ఇదేమవుతుంది 50% ఇంక్రీజ్ అవుతుంది. అంటే 600 మీద 50% అంటే 300 అవుతుంది. 300 ప్లస్ 600 900 unitsని కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఇంక్రీజ్ చేసిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత 45,000 41,400. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ ఎంత 12% ఆన్ సెల్లింగ్ ప్రైస్, 12% ఆన్ సెల్లింగ్ ప్రైస్. సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ద ప్లాంట్ ఎంత అవుతుంది 20% ఆఫ్ టోటల్ ప్లాంట్ కాస్ట్, 20% ఆఫ్ టోటల్ ప్లాంట్ కాస్ట్ అవుతుంది. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఎంత 30% ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. అంటే సెల్లింగ్ ప్రైస్ మీద 30% చేసుకుంటే మనకి కాంట్రిబ్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు అడ్వైజ్కి ముందర వర్కింగ్ స్టేట్మెంట్కి వచ్చేయండి. సో 600 units 90,000 units సేల్స్ మనకి ఇచ్చినారు అండ్ కింద 30% సేల్స్ పైన ప్రాఫిట్ అని చెప్పినారు. దీనికి సంబంధించి మనం కాస్ట్ని పెడుతున్నామని చెప్పినారు. ఆ 40% అనేది కెపాసిటీకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పినాము. సో కాస్ట్ ఆఫ్ మిషన్ ప్లాంట్ ఎంత అవుతుంది 40 lakhs అవుతుంది. 56,900 unitsకి సంబంధించి అవుతుంది. నెక్స్ట్ సాల్వేజ్ వాల్యూ ఎంత అని చెప్పినారు 20% సాల్వేజ్ వాల్యూ అన్నారు. సో 8 lakhs అండ్ 11,20,000. సో మొత్తం అయ్యేది అంటే సేల్ చేస్తే మనకు డబ్బులు వస్తాయంటే అది మనం యాడ్ చేసుకోవాలి. ఈ సేల్స్ మనం రీచ్ కావడానికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ 40 lakhs 56 lakhs. సో మొత్తం నెట్ ప్రాఫిట్ ఇక్కడ 49 lakhs వస్తుంది, ఇక్కడేమో 66,98,000 వస్తుంది. సో మనం కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. నౌ ఇప్పుడు వీటికి సంబంధించి డెవలప్మెంట్ కాస్ట్ ఈజ్ ఆల్రెడీ ఇంకర్డ్ hence become sunk and not relevant here. Additional outlay of 40% has been considered as a planned cost. Alternative non-financial factor also possible. Now మళ్ళీ పైకి వచ్చేసేయండి ఆన్సర్కి. అడ్వైజ్ బేస్డ్ ఆన్ ప్యూర్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్, ఓన్లీ ప్యూర్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్గా కన్నా మీరు పోతే ఏఎంపీకి ఇంటర్నేషనల్ షెల్ కన్సిడర్ 900 units level lower price and high volume at as optimal plant capacity. ఇది ఆప్టిమల్ ప్లాంట్ కెపాసిటీ. ఆప్టిమల్ అంటే మనం ఎక్కడైతే మనం వాల్యూమ్ తక్కువ ఉన్నా మనం హై ప్రాఫిట్ని రీచ్ అవుతున్నాం అనేది చూసుకుంటే బికాస్ ద నెట్ ప్రాఫిట్ అట్ 900 units వచ్చేసి 66,98,000 మనకి ప్రాఫిట్ వచ్చింది విచ్ ఈజ్ మోర్ దెన్ 69 lakhs. అంటే 600 unitsతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మోర్గా ఉంది. అండ్ సీ ద వర్కింగ్ నోట్స్ కింద చూసుకోవాలంటే వర్కింగ్ నోట్ని చూసుకోండి. ఆపరేటింగ్ ఎట్ 900 units ఆల్సో ఎన్ష్యూర్ లార్జర్ మార్కెట్ షేర్. హవెవర్ ఇన్ ఆర్డర్ టు బీ సస్టైనబుల్, సో మనం సస్టైనబుల్ కావాలంటే నాన్ ఫైనాన్షియల్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఆల్సో గివెన్ డ్యూ ఇంపార్టెన్స్. సో నాన్ ఫైనాన్షియల్స్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దిస్ మే నాట్ కాంట్రిబ్యూట్ డైరెక్ట్లీ టు ప్రాఫిట్ ఇన్ షార్ట్ రన్. సో షార్ట్ రన్లో ఇవేమి మనకి కాంట్రిబ్యూట్ చేయదు, ఏ ప్రాఫిట్ని కాంట్రిబ్యూట్ చేయదు, బట్ మే హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్ లాంగర్ రన్. హియర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో
మనం ఎన్ని ఇయర్స్ ఉన్నాము, ఓన్లీ 2 ఇయర్సే మనం వర్క్ చేసేది. 2 ఇయర్స్కి సంబంధించి వర్క్ చేసినప్పుడు ఇప్పుడు మనం చూసే నాన్ ఫైనాన్స్ మొత్తం వస్తాం may have significant in long run. Here it is important to note that life cycle of the product 2 years and difference between the net profits of at both levels వచ్చేసి 17,98,000. దాని యొక్క పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 26.84 అవుతుంది. ద అవైలబుల్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ లేబర్ ఆల్సో నీడ్ టు బి కన్సిడర్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్కేసిటీ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్ ఏఎంకే ఇంటర్నేషనల్ మే అప్ టు ద ప్లాంట్ హ్యావింగ్ 600 యూనిట్స్ ఆఫ్ కెపాసిటీ. సో లేబర్స్ ఎంత ఉండవు, మెటీరియల్ ఎంత ఉంది అండ్ మళ్ళీ అవి యూజబుల్ కాదనుకోండి, మెటీరియల్ పర్చేజ్ చేసినవి యూజబుల్ కాకుంటే అవంతా వేస్ట్ అవుతుంది. 2 ఇయర్సే మనకున్న లైఫ్ స్పాన్ కాబట్టి అవి కూడా మీరు కన్సిడర్ చేయండి అని చెప్తున్నారు. నౌ మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.